This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నా పేరు రాధిక. తొలి ఏకాదశి మరియు మొహర్రం పండగ శుభాకాంక్షలతో మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆలయాలకు తొలి ఏకాదశి శోభ, ఉత్సవమూర్తులకు భక్తుల పూజలు. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నేరెళ్ల శారద బాధ్యతలు. శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క, పలువురు ప్రముఖులు. స్మార్ట్ సిటీ పనుల్లో భారీగా అవకతవకలు. మోడర్న్ అండర్ గ్రౌండ్ బిన్ పేరుతో 1.5 కోటి చెత్తపాలు. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండి ఆలయాలు భక్తులచే కిటకిటలాడాయి. నగరంలోని మహాశక్తి దేవాలయం, మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, తిమ్మాపూర్ మండలంలోని శ్రీ గిరిజా మృత్యుంజయ ఆలయం, శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు భక్తులు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ చైతన్యపురి కాలనీ మహాశక్తి దేవాలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండే ఆలయాలకు భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. పండుగ సందర్భంగా అమ్మవార్లను కూరగాయలతో అలంకరించి హారతులు ఇచ్చారు అర్చకులు. నగరంలోని మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తొలి ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ఈ సందర్భంగా అర్చకులు నాగరాజు మాట్లాడుతూ సంవత్సరంలో తొలి ఏకాదశికి ప్రత్యేకత ఉందని తెలిపారు. స్వామివారు నిద్రకు ఉపక్రమించే రోజు అని, ఈ రోజును దర్శించుకుని ఉపవాసాలు ఉంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెప్పారు. కలియుగ దైవమైనటి వెంకటేశ్వర స్వామి దేవాలయం మార్కెట్ రోడ్ కరీంనగర్ నుండి ఈరోజు తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశిని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ తొలి ఏకాదశి ప్రాశస్త్యత ఏమిటంటే, ఈ రోజు నుంచి మన హైందవ సాంప్రదాయం ప్రకారం ప్రతి పండుగ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. దీన్ని శయన ఏకాదశిగా కూడా పిలువబడుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఈ ఏకాదశి రోజు స్వామివారు నిద్రకి విక్రమిస్తారు కాబట్టి ఇది శయన ఏకాదశిగా పేరుగాంచింది. ఈరోజు ఏకాదశి వ్రతం పట్టుకుంటారు జనాలు. భక్తులు ఈ ఏకాదశి వ్రతం రోజు నిలారం కానీ శరీరం నిలబడంత ఆహారం తీసుకుని స్వామివారి భజనలు, కీర్తనలు, అర్చనలు నిమగ్నమై స్వామివారి కృపకు పాత్రులుగా కాగలుగుతారు. కనుక ఈ ఏకాదశి రోజు ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో వాళ్ళకి పుణ్యలోకాలు ప్రాప్తిస్తారని శాస్త్రాలు చెప్పబడుతుంది. జై శ్రీమన్నారాయణ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎల్ఎండి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం, శ్రీ గిరిజా మృత్యుంజయ ఆలయం, శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే భక్తులు ఉపవాస దీక్షతో మొక్కులు తీర్చుకున్నారు. ఆయా గ్రామాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని మన శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉదయం 5:30 గంటలకు అభిషేకము, పంచామృతాలతో ఫలపుష్ప పంచామృతాలతో అభిషేకం జరిగింది. ఆ తదుపరి ఆరగింపు 10:30 గంటలకు లక్ష్మీ నరసింహస్వామి గారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు అంగరంగ వైభవంగా భక్తులు అనేక విధాలుగా వచ్చారు. వారందరికీ కలిసిన తీర్థ ప్రసాదాలను కూడా అందించడం జరిగింది. ఇది చాలా ప్రాముఖ్యతమైనటువంటి
తొలి ఏకాదశి. ఈ రోజు నుంచి హిందూ సాంప్రదాయం లోపల పండుగలు అనేది ప్రారంభమవుతాయి. ఇప్పటి వరకు ప్రపంచాన్ని విశ్వాన్నంతా కూడా తన భుజస్కంధాలకు మోసినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అలసట తీరడం కొరకు ఈ 4 నెలలు యోగనిద్రకు ఉపక్రమిస్తారని ప్రతిదీ. ఈ 4 నెలలు అత్యంత గౌరవంగా అత్యంత భక్తి ప్రపదలతో శ్రీ మహావిష్ణువును నిత్యము పూజించడం వల్ల ఆయన మరలా శక్తిని పుంజుకొని మరలా ఈ విశ్వాన్ని అంతా కూడా తన భుజస్కంధాలపైనే మోసుకొని ప్రపంచాన్ని అంతా కూడా పాలిస్తాడని ఒక ప్రతీతి ఉన్నది. కాబట్టి ఈరోజు తొలి ఏకాదశి, దీనినే శయనేకాదశి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. ఈ రోజు నుండే చాతుర్మాస్య వ్రత దీక్ష ఆరంభం. ఇట్టి మహిమాన్వితమైనటువంటి ఈ రోజు పురస్కరించుకొని మన దిగువ మానేరుపురంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ భూనీళా సహిత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానమున ఉదయం నుండి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. ఇట్టి కార్యక్రమంలో భక్తులు నలుమూలల నుండి కూడా విశేషంగా రావడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఆలయ కమిటీ పెద్దలు చైర్మన్ శ్రీమాన్ జగదీశ్వర్ గారు, కార్యదర్శి శ్రీమాన్ రవీందర్ రెడ్డి గారు, అలాగే కోశాధికారి శ్రీ పోలకిషన్ గారు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు అందరూ కూడా ఇట్టి కార్యక్రమానికి అన్నీ కూడా భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అన్నీ కూడా ఏర్పాట్లు గావించడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. రైతన్నలకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రైతు రుణమాఫీ రేపటి నుండి అమలవుతుందని తెలిపారు. ఇది ప్రభుత్వం సాహసోపేత నిర్ణయమని, ఈ రుణమాఫీతో రైతుల ఆర్థిక ఇబ్బందులు తొలగి భవిష్యత్తులో లాభసాటి వ్యవసాయం కొనసాగిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా రైతన్నలందరికీ సంతోషంగా ఉండాలని, రైతన్నలకు గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా 2 లక్షల రుణమాఫీని రేపటి నుండి ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ రుణమాఫీ రైతన్నలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేసేటువంటి అవకాశం కలగాలని ప్రభుత్వం ఆలోచన. మరి ఈ సందర్భంగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న అంశాన్ని గమనించాలని కోరుతూ రైతన్నులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు నేరెళ్ల శారద. హైదరాబాద్ లోని బుద్ధ భవన్ లో ఆమె ఫైల్ పై సంతకం చేసి బాధ్యతలు చేపట్టగా రాష్ట్ర మంత్రి సీతక్క, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ జిల్లాకు చెందిన నేరెళ్ల శారదకు రాష్ట్ర స్థాయి కీలక పదవి చేపట్టడం పట్ల జిల్లా కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన నేరెళ్ల శారదను రాష్ట్ర స్థాయి కీలక పదవి వరించింది. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఆమె నేడు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బుద్ధ భవన్ లో శారద పదవీ బాధ్యతలు చేపట్టగా రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆమెను అభినందించారు. రామడుగు మండలం వెదిరకు చెందిన నేరెళ్ల శారద క్రియాశీల కార్యకర్తగా సుదీర్ఘ కాలంగా పనిచేశారు. కాంగ్రెస్ లో గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు వివిధ పదవులు చేపట్టి మంచి గుర్తింపు సాధించారు. నేరెళ్ల శారద 2001లో రామడుగు జెడ్పీటీసీగా, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలుగా, జిల్లా అధ్యక్షురాలుగా, కరీంనగర్ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ గా పనిచేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వద్ద శారదకు మంచి గుర్తింపు ఉంది. గత పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఆశించారు. ఆ తర్వాత కొంతకాలంగా ఆమె హైదరాబాద్లోనే ఉంటూ పార్టీలో కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. గత పార్లమెంటు ఎన్నికల ముందు 37 నామినేటెడ్ పదవుల జాబితాను రేవంత్ సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ ముగిశాక ఇటీవల 35 మందికి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాష్ట్ర మహిళా కమిషన్ పదవికి సంబంధించిన ఉత్తర్వులపై గవర్నర్ ఆమోదం కోసం కొద్ది రోజులు నిరీక్షించాల్సి వచ్చింది. కరీంనగర్ తెలంగాణ చౌక్లో తెలంగాణ ఎరుకల ప్రజా సమితి ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి వేడుకలు జరిగాయి. ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాల వేసి భక్తిని చాటారు ఆ సంఘ ప్రతినిధులు. కేక్ కట్ చేసి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కెమసారం తిరుపతి మాట్లాడుతూ గురు శిష్యుల బంధానికి నిదర్శనంగా ఏకలవ్య జయంతి జరుపుకుంటారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకే భాషలో మాట్లాడుతూ ఐక్యతను చాటుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి అట్టడుగు వర్గాలకు చేయూతనివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర నాయకులు బిజిలీ సమ్ములు, ఉండాడి సాగర్, ఉండాడి వెంకటేష్, బిజిలీ రమేష్, మొగిలి వెంకటేష్, కుతాడి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్లో తెలంగాణ చౌకులో తెలంగాణ ఎరుకల ప్రజా సమితి ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతిని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మహాభారతంలో ఏకలవ్యుడు గురువు శిష్యుల మధ్య బంధాన్ని గురువుకు మించిన భారతదేశంలో గొప్ప వాళ్ళు ఎవరు లేరని చెప్పి నిరూపించిన ఏకలవ్యునికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరము తొలి ఏకాదశి సందర్భంగా తెలంగాణ ఎరుకల ప్రజా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జయంతి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. ఇంతవరకు కూడా ప్రభుత్వం గుర్తించలేదు. ఎందుకైతే దేశంలోనే మొట్టమొదటిగా గురు శిష్యుల బంధాన్ని తెలియపరిచిన ఏకలవ్యుని జయంతులు జరపకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే సంవత్సరము ఏకలవ్య జయంతి ఉత్సవాలు నిర్వహించాలని తెలంగాణ ఎరుకల ప్రజా సమితి పక్షాన డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఎలక్షన్లో ఇచ్చిన ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ఇంతవరకు కూడా ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా బాధాకరము. 30 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినారు. ఎరుకల కులస్తులు ఎలాంటి బాధ అనుభవించారు? ఎరుకలు లేరా? రాజ్యాంగంలో ఎరుకల కులస్తులు లేరా? ఖచ్చితంగా ఏకలవ్య జయంతి సందర్భంగా మేము తెలియవస్తున్నాము. రాబోయే కాలంలో ఎరుకల కులస్తులందరూ ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తానని తెలియపరుస్తూ జై ఎరుకల, జై జై ఎరుకల. తాడిత, పీడిత, బలహీన వర్గాల ఆశాజ్యోతి పండుగ సాయన్న అని కొనియాడారు పలువురు వక్తలు. కరీంనగర్లోని అమరవీరుల స్తూపం వద్ద ముద్రాజ్ మహాసభ ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి సేవలు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం రజాకార్లకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేశారని కొనియాడారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు కొలకాని నర్సయ్య, నియోజకవర్గ ఇన్ఛార్జి పండగ నాగరాజు, అధ్యయన వేదిక అధ్యక్షులు బండారు భూమేష్, హౌసింగ్ బోర్డు అధ్యక్షులు బండారి నరేందర్, విద్యాసాగర్ అధ్యక్షులు కంకటి రాజారాం, సీనియర్ నాయకులు గుంటుక శంకర్ పాల్గొన్నారు. మరి పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు జరిపినటువంటి మహనీయుడు, తాడిత పీడిత ప్రజల ఆశాజ్యోతి, మరి పేద ప్రజలపై అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉంటాంటే మరి దాదాపు 150 సంవత్సరాల కిందనే పోరాటం చేసినటువంటి బహుజన వీరుడు పండుగ సాయన్న. అలాంటి సాయన్న జయంతోత్సవం ఈరోజు మరి అందులో కరీంనగర్ పట్టణం లోపల అమరవీరుల స్తూపం దగ్గర వారి యొక్క జయంతోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో మరి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క జయంతోత్సవాలు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా మరి అంతటి మహనీయుడు, ఒక రాబిన్ వుడ్ లాంటి మహనీయుడు పండుగ సాయన్న. మరి అటువంటి పేద ప్రజల కొరకు ప్రాణాలు అర్పించినటువంటి పెత్తందారుల గొడ్డలి వేటుకు గురై మరణించినటువంటి పండుగ సాయన్న మరి నిజంగా ఈ రాష్ట్రానికి ఒక ఆదర్శప్రాయుడు, ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపినటువంటి పేద ప్రజల కొరకే తన జీవితాన్ని మొత్తం అంకితం చేసినటువంటి పండుగ సాయన్నను మరి ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే మరి గుర్తించి ఇవాళ అధికారిక కార్యక్రమాలు జరపాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి ఎందెందు వెతికినా అందందే కలదన్నట్టుగా ఉంది. మొన్నటికి మొన్న జంక్షన్ పనుల్లో అవినీతికి పాల్పడ్డారని చెప్పుకున్నాం కదా. ఈ రోజు చెత్త కుండీల కరప్షన్ పై మాట్లాడుకుందాం. స్మార్ట్ అండర్ గ్రౌండ్ బిన్ పేరుతో కొంతమంది అవినీతి అధికారులు ఎంత స్మార్ట్ గా అవినీతికి తెరలేపారో ఇప్పుడు చూద్దాం.
కరీంనగర్ నగరపాలక సంస్థలోని కొంతమంది కరప్టెడ్ ఆఫీసర్స్ చెత్త పేరుతో ప్రజల సొమ్మును ఎలా కాజేస్తున్నారో మీరే చూడండి. చెత్తతో కరెంటు సృష్టించవచ్చని విన్నాం. చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేయవచ్చని విన్నాం. చెత్తను రీసైక్లింగ్ చేస్తూ పర్యావరణాన్ని కాపాడవచ్చని కూడా విన్నాం. ఇలా చెత్తను బహువిధాలుగా ఉపయోగిస్తూ డబ్బులు సంపాదించవచ్చని కూడా మనకు తెలుసు. ఇవేమీ కాకుండా చెత్త నుండి మరో రకంగా కూడా డబ్బులు సంపాదించవచ్చని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కరప్టెడ్ అధికారులు నిరూపించారు. అదేలాగో మీరే చూడండి. ఇదిగో ఇక్కడ కనబడుతున్నాయే చెత్త కుండీలు. సారీ, వీటిని చెత్త కుండీలు అనకూడదు, మోడ్రన్ అండర్ గ్రౌండ్ బిన్స్ అనాలట. ఎందుకంటే మన కరీంనగర్ ఇప్పుడు స్మార్ట్ సిటీ కదా. స్మార్ట్ సిటీలో చెత్త కుండీల పేర్లు ఇలాగే ఉంటాయి, ఇలాగే పిలవాలి మరి. ఇప్పుడిక అసలు పాయింట్కు వద్దాం. 1000 కోట్ల రూపాయలతో కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు జరుగుతున్న విషయం ప్రతి కరీంనగర్ పౌరుడికి తెలిసిందే. చకచకా జరుగుతున్న పనులు మాత్రమే చూస్తున్న పౌరులకు వాటి వెనకాల అంతే స్పీడ్గా జరుగుతున్న అవినీతిని మైత్రి ఛానల్ చూపించే ప్రయత్నం చేస్తోంది. స్మార్ట్ సిటీలో భాగంగా మన వీధుల్లో పడేసే చెత్తను రెగ్యులర్గా వాడే చెత్త కుండీలో కాకుండా అండర్ గ్రౌండ్ బిన్స్లో వేయాలని మున్సిపల్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుకోసం 1,38,26,271 రూపాయలతో టెండర్ పిలిచారు. 12.5% లెస్సుతో చెన్నైకి చెందిన ఎకో గార్బ్ అనే సంస్థ 1,20,97,983 రూపాయలకు టెండర్ దక్కించుకుంది. 2019 జూన్ 3వ తేదీన మోడ్రన్ అండర్ గ్రౌండ్ బిన్ పనులను మున్సిపల్ అధికారులు ఎకో గార్బ్ సంస్థకు అప్పగించారు. కరీంనగర్ సిటీలో సెలెక్ట్ చేసిన ప్రాంతాల్లో ఈ మోడ్రన్ గ్రౌండ్ బిన్లను ఏర్పాటు చేయాలని, వీధుల్లో సేకరించిన చెత్తను ఓపెన్ చెత్త కుండీలో వేయకుండా అండర్ గ్రౌండ్ చెత్త కుండీలో వేయడం ఈ ప్రణాళిక ఉద్దేశం. స్మార్ట్ సిటీలో రోడ్లపైన చెత్త కనబడకుండా ఇలా అండర్ గ్రౌండ్లో చెత్త వేయాలి. తద్వారా రోడ్లపైకి ఎలాంటి చెత్త చేరకుండా పురపాలక రోడ్లన్నీ నీట్గా పరిశుభ్రంగా ఉండేలా చూడడం ఈ ప్రణాళికకు ముఖ్య ఉద్దేశ్యం. ఇందుకోసం అండర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ బిన్లలో చెత్త వేస్తారు. అది నిండిన తర్వాత హైడ్రాలిక్ ట్రాలీ ద్వారా ఒక బిన్ బయటకు తీసి మరో బిన్ని లోపల అమర్చుతారు. అలా సేకరించిన చెత్తను డంప్ యార్డుకు తరలించాలి. ఇది నిత్యం జరిగే ప్రక్రియ. ఇందుకోసమే చెన్నైకి చెందిన ఎకో గార్బ్ సంస్థకి 1,20,00,000కు పైగా వెచ్చించి పనులు అప్పగించింది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్. చెత్త సేకరణలో మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ప్రణాళిక గొప్పదే, కానీ క్షేత్రస్థాయిలో మరో విధంగా ఉంది. స్మార్ట్గా ఉండాల్సిన అండర్ గ్రౌండ్ చెత్త కుండీలు ఇదిగో ఇలా కళతప్పి కళావిహీనంగా కనబడుతున్నాయి. పరిశుభ్రత మాట దేవుడెరుగు, వేసిన చెత్తను బయటకు తీయలేక ఇదిగో ఇలా నిరుపయోగంగా వదిలేశారు. ఇట్లయితే వాడుకొని లేదు, అది చెత్త డబ్బులే అండర్ గ్రౌండ్ చెత్త వాడుకొని రాలే. ఇంకా మోడ్రన్ అండర్ గ్రౌండ్ చెత్త కుండీల నిర్వహణ ఎందుకిలా వదిలేశారని మైత్రి ఛానల్ ఆరా తీయగా చెత్తలో దాగిన అవినీతి బయటపడింది. 2019లో కాంట్రాక్టు పనులు చేపట్టిన ఎకో గార్బ్ సంస్థ 2 ఏళ్లు కాంట్రాక్టు ముగియకుండానే చేతులెత్తేసింది. స్మార్ట్ సిటీ నిబంధనల ప్రకారం కాంట్రాక్టు చేపట్టిన సంస్థనే అండర్ గ్రౌండ్ చెత్త కుండీలను ఏర్పాటు చేయాలి. అనంతరం 2 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చూడాలి. ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయానికి అప్పగించాలి. ఇలా స్కీమ్ విజయవంతమైన తరువాతనే కాంట్రాక్టర్కి మున్సిపల్ కార్యాలయం పూర్తి బిల్లులు చెల్లించాలి. కానీ ఇక్కడే మున్సిపల్ అధికారులు తమ చేతివాటం ప్రదర్శించారు. పనులు నిర్వహణా కాలం పూర్తి కాకుండానే కాంట్రాక్టర్కి పూర్తి బిల్లులు చెల్లించారు. ఒకేసారి కాంట్రాక్ట్ డబ్బులు మొత్తం చేతిలో పడడంతో కాంట్రాక్టర్ పత్తా లేకుండా పోయాడు. దీంతో చెత్త నిర్వహణ బాధ్యత మున్సిపల్ సిబ్బందిపై పడింది. పథకంపై పూర్తి అవగాహన లేని సిబ్బంది చెత్త నిర్వహణని గాలికి వదిలేశారు. అండర్ గ్రౌండ్ బిన్లో వేసిన చెత్తని ఎలా మెయింటైన్ చేయాలో తెలియక పాత పద్ధతిలోనే ఓపెన్ చెత్త కుండీల ద్వారా చెత్తను సేకరిస్తున్నారు.
ఇదిలా ఉంటే మోడ్రన్ అండర్ గ్రౌండ్ బిన్ పనులు చేసే కాంట్రాక్టర్ చెప్పా పెట్టకుండా వెళ్లిపోవడంతో అవినీతి అధికారుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. కమిషన్ పైసలకు కక్కుర్తిపడి పనులు పూర్తి కాకుండానే కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించారు. తీరా డబ్బులు ముట్టాక కాంట్రాక్టర్ పత్తాలేడు. ఇటు చూస్తే నగర వీధుల్లో చెత్త పేరుకుపోతోంది. అండర్ గ్రౌండ్ చెత్త కుండీలు చెత్తపాలయ్యాయి. ఏం చేయాలో అర్థం కాక కాంట్రాక్టర్ని పట్టుకునే పనిలో పడ్డారట అవినీతి ఆఫీసర్లు. ఒకవేళ అతను దొరక్కపోతే రీటెండర్ పిలవాలని ప్లాన్ చేస్తున్నారట. ఈలోపు కమిషన్ రూపంలో తాము తిన్న అవినీతి సొమ్ము ఎక్కడ బయటపడుతుందోనని ఆవేదన చెందుతున్నారట. స్మార్ట్ సిటీలో స్మార్ట్ చెత్త సేకరణ పేరుతో ఇలా ₹1,50,00,000 చెత్తపాలు చేసిన అధికారులను వదిలిపెట్టవద్దని నగర ప్రముఖులు కోరుతున్నారు. కరీంనగర్లో అండర్ గ్రౌండ్లో చెత్త స్టోర్ చేయడానికి కోసము కాంట్రాక్టర్లను పిలిచారు. ఒక 7-8 సెంటర్లో అండర్ గ్రౌండ్లో చెత్తను నిల్వ చేయడానికి కోసము ప్రయత్నం చేయడానికి అతని కాంట్రాక్ట్ అప్పచెప్పారు. ఇది ₹1,50,00,000కు కాంట్రాక్ట్ అప్పచెప్పారు. మరి అతను 2 సంవత్సరాలు పనిచేయాలి. ఆ 2 సంవత్సరాల తర్వాత దాన్ని మెయింటెనెన్స్ మున్సిపాల్ చూసుకోవాలి. అతను సంవత్సరంన్నర పనిచేసి ₹1,50,00,000 ఉడాయించుకొని వెళ్ళిపోయాడు. చూసారుగా, స్మార్ట్ సిటీలో స్మార్ట్ చెత్త సేకరణ పేరుతో మున్సిపల్ అవినీతి అధికారులు ఎంత స్మార్ట్గా అవినీతికి పాల్పడ్డారో. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కల్పించుకొని కాంట్రాక్టర్ పైన, అవినీతి అధికారులపైన చర్యలు తీసుకోవాలని పబ్లిక్ కోరుతున్నారు. స్మార్ట్ సిటీలో మరో అవినీతి కథనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మేము లోకల్ మాడ్డా కరీంనగర్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరారు కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్లు. అభివృద్ధి పనులు, ముఖ్య కూడళ్ల విస్తరణ, విగ్రహాల ఏర్పాటులో అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలకు పాల్పడ్డ మేయర్ సునీల్ రావుపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మేయర్ సునీల్ రావు చేసిన సవాల్పై స్పందించారు కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్లు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో మీడియాతో వారు మాట్లాడారు. స్మార్ట్ సిటీ పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరారు మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్. కిసాన్ నగర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ షెడ్ తొలగింపు పనుల్లో బిల్లుల పేరుతో 80 లక్షలు, గాంధీ రోడ్, తెలంగాణ చౌరస్తాల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. మల్టీపర్పస్ పార్క్ అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్తో కుమ్మక్కై అంచనాలకు రెట్టింపు చేసి దోచుకున్నారని మేయర్పై విరుచుకుపడ్డారు. రేకుర్తిలో 10 గుంటల శ్మశాన వాటిక భూమిని కబ్జా చేశారని, అపార్ట్మెంట్ల నిర్మాణ అనుమతులకు 5 లక్షల చొప్పున దండుకున్నారని మండిపడ్డారు. నగరంలోని అభివృద్ధి పనుల పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డ మేయర్ సునీల్ రావుపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఆకుల ప్రకాష్, గంటా శ్రీనివాస్, వైద్యుల అంజన్ కుమార్, ఆకుల నర్సయ్య, కాశెట్టి శ్రీనివాస్, పడిశెట్టి భూమయ్య పాల్గొన్నారు. నీకు తెలియకుండా ఏ ఒక్కటి కూడా అవినీతి జరగలేదు. ప్రతి దాంట్లో నువ్వు పాల్గొన్నావు, నీ హస్తం ఉన్నది. నీ మోచేతి నీళ్ళు తాగే ఒక 4-5 కార్పొరేటర్ల హస్తం కూడా ఉన్నది. కాదని ఒప్పుకుంటావా? చలో చూద్దాం. మీరు ఏడికి రమ్మంటే మీరు ఏడికి వస్తారా, మరి మమ్మల్ని ఏడికి రమ్మంటారా? ఈ మిత్ర బృందం అంటే ఈ ప్రెస్ బృందంతో నేను వస్తాను. ఉదాహరణకు వ్యవసాయ మార్కెట్ చూసుకుందాం. వ్యవసాయ మార్కెట్లో నేను చిన్నప్పటి నుంచి సిరగొండ అయినా, క్రికెట్ అయినా, అక్కడనే బాయిలో ఈత కొడుతుంటే అక్కడ గుట్ట అనేది లేదు. ఒక షెడ్డు కూల కొట్టేందుకు రాక్ కటింగ్ పేరు మీద 80 లక్షల బిల్లు చేసి తీసుకున్నాం. చలో పోదాం దారి. మరి ఎప్పుడు రేపు పోదామా, ఇవాళ పోదామా, ప్లస్ మొత్తం బృందంతో పోదాం. ఆ వ్యవసాయ మార్కెట్లో గుట్ట ఎక్కడ కనబడుతుందా? ఇంత అవినీతి జరిగిన అవినీతి జరగలే అంటాను. మరి నీకు ఎందుకు భయం అవుతుంది చెప్పు?
విజిలెన్స్ నడుస్తలేదా? విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. సిబిఐ ఎందుకా? సిబిఐ దాకా ఎందుకు? మా రాష్ట్ర పోలీసులు లేరా? నీ మీద పోలీస్ కేసు పెట్టలేదా? ఒక మాజీ మేయర్ నీ పార్టీ, ఒక మాజీ మేయర్ నీ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టాడు. చైర్మన్లను చూసినాం, మేయర్లను చూసినాం, ఎవ్వరికి రాని అవార్డు నీకు వచ్చింది. కరీంనగర్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. తాళం వేసిన ఇండ్లనే లక్ష్యంగా చేసుకున్న కేటుగాళ్లు ఇండ్లకు కన్నాలు వేస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. తాజాగా నగరంలోని కట్రాంపూర్ ప్రాంతంలో ఓ ప్రభుత్వ అధికారిని ఇంట్లో చోరీకి పాల్పడి సుమారు 3 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనాన్ని అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్ కట్టరాంపూర్ వినాయక నగర్ కు చెందిన మంగా అనే గవర్నమెంట్ ఆఫీసర్ బదిలీ కౌన్సిలింగ్ నిమిత్తం ఈ నెల 14న హైదరాబాద్ కు వెళ్లారు. మంగళవారం ఉదయం 6 గంటలకు ఇంటి పక్కనే ఉన్న నాగరాజు అనే వ్యక్తి ఫోన్ ద్వారా విషయం తెలుసుకుని హుటాహుటిన కరీంనగర్ కు చేరుకుని తన ఇంటిని పరిశీలించారు. కబోర్డ్లో దాచి ఉంచిన 7 తులాల కమ్మలు, 3 తులాల బంగారు గొలుసులు, మరో 4 తులాల లాకెట్లు, 10 తులాల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఇంటి పక్కనే ఉండే రమేష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని తన ఇంటి ఆవరణలో ఉంచగా దానిని కూడా దుండగులు అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సరిలాల్ తెలిపారు. ఈ నెల 22వ తేదీన హైదరాబాద్లో శ్రీ వైష్ణవ సంఘ రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ సభ్యులు తెలిపారు. నగరంలోని సప్తగిరి కాలనీ శ్రీ వైష్ణవ సేవా సంఘ భవన్లో రజతోత్సవ కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమానికి వైష్ణవులందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ శ్రీ వైష్ణవ వైదిక సేవా సమితి అధ్యక్షులు పీచర కృష్ణమాచార్యులు, ప్రధాన కార్యదర్శి గోవర్ధనగిరి శశికిరణ్ ఆచార్యులు, రాష్ట్ర బాధ్యులు మాడభూషణం శ్రీనివాసాచార్యులు, మహిళా బాధ్యులు వానమామలై గీతాదేవి, అనంత్ పాల్గొన్నారు. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు పీఎంపీ ఆర్ఎంపీలు. శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తామని సీఎం ప్రకటించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరాలుగా నిరుపేదలకు వైద్య సేవలు అందిస్తూ ప్రథమ చికిత్స అందిస్తున్న తమకు తగిన గుర్తింపు లేకుండా పోయిందన్నారు. తాము ఎంబీబీఎస్, ఎండీ డాక్టర్లకు వ్యతిరేకం కాదని, తమ పరిధిలో రోగులకు ప్రథమ చికిత్స అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, శేఖర్, సత్యనారాయణ గౌడ్, వంశీ, రాజు, తిరుమల, కవిత పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన మా ఆర్ఎంపీ సభ్యులలో ఎంతో ఆనందాన్ని కలిగించింది. రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞత తెలుపుతూ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఆర్ఎంపీ పీఎంపీలకు గుర్తింపు ఇవ్వడానికి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడము మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్ఎంపీ పీఎంపీలకు గుర్తింపు లేకుండా మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. మా తరతరాల నుంచి చేసేటువంటి ఒక వైద్యము, ఆ వైద్య వృత్తిలో వండుకుంటూ పేద ప్రజలకు ఎంతో సేవ చేసుకుంటూ వస్తున్నాము. కానీ మొన్ననే ఆర్ఎంపీలకు గుర్తింపు లేదు, వీళ్ళను మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కొన్ని నేషనల్ మెడికల్ కౌన్సిల్ అలాంటి సంఘాలు చేసినాయి. మరి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నాము అన్ని జిల్లాల నుంచి. దానికి గాను అతను వెంటనే స్పందించి ఆర్ఎంపీ పీఎంపీలకు ఏ బాధలు ఉన్నా అని మేము తీరుస్తాము. ఇవి ఈ బులెటిన్ విశేషాలు.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైనోట్ రాధిక. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.